వందనాలు పెడతారండి. ఓకే, దేవునికి స్తోత్రం. మంచిది, మీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వచ్చే వారం ప్రసంగం స్టార్ట్ అయ్యే ముందు గేటుకు లాక్ చేయబడుతుంది. ఇప్పుడు ఆప్షన్స్ అయిన వాళ్ళందరికీ కొంచెం మీరు ఇంటిమేషన్ ఇవ్వండి, కొంచెం సహకరించండి. అక్కడక్కడ మన సంఘం గురించి చెప్పుకుంటున్నారు కొంతమంది. మొన్న ఒక సంఘానికి వెళ్ళే వాక్యం చెప్పడానికి అక్కడ చెప్పుకుంటున్నారు, మీ సంఘంలో కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయంట కదా అని అడిగారు. అవును, కొన్ని ఉన్నాయి అని 2-3 చెప్పా. ఒకటి, ఆదివారం డుమ్మ కొట్టొద్దు, కొడితే పర్మిషన్ తీసుకోవాలి, అలాంటివి కొన్ని చెప్పా. వాళ్ళు అన్నారు. అక్కడక్కడ మన గురించి అట్లా. నేను కొత్తదేం పెట్టట్లే, బైబిల్లో ఉన్న పద్ధతే పెడుతున్నాను కనుక దాన్ని మనం అందరం పాటిస్తాం. అయ్యా నువ్వు చేసేది కూడా బాగలేదు, బైబిల్లో గిట్లుంది, నువ్వు గిట్ల చేస్తున్నావు అనేది ఏదన్నా ఉంటే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటా. ఈ చిన్న పిల్ల చెప్పినా నేర్చుకుంటా, తప్పనిసరి. నేను నేర్చుకోనికి కూడా ఏం లేదు, నేర్చుకున్నట్లో నేను ముందుంటా. చిన్నవాడు ప్రసంగం చేస్తే కూడా నేను రాసుకుంటా ఉంటా. దాంట్లో ఏదైనా మాట నాకు తగులుతుంది, నాకు వినబడుతుంది, దాని నుంచి నేను నేర్చుకుంటా కొన్ని. రైట్, దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఒక అంశాన్ని మనం ధ్యానం చేయడానికి సిద్ధముగా ఉన్నాం. మీ అందరూ గ్రహించారు, దినవృత్తాంతముల మొదటి గ్రంథం, 1 Chronicles 14th చాప్టర్, 1st and 2nd 2 verses చదివబడిన ఉదయం శ్రీలత బాగా చదివింది, అంశాన్ని పరిచయం చేసి చదివింది. రైట్, గుడ్, మంచిది. అట్లా రావాలా, టైంకి వస్తే అన్నిటికీ వాడబడడానికి వీలవుతుంది. ఇక్కడ చదువుతుంటేనే మనకు సందర్భం అంతా అర్థమవుతూ ఉంది. తీశారు కదా, 1 Chronicles మొదటి దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము. దినవృత్తాంతముల గ్రంథాలన్నీ కూడా రాజులను గురించి ఎక్కువగా వ్రాయబడి ఉంది. ఎక్కువగా కనబడే రాజులు ఎవరో కూడా మనం చూస్తూ ఉంటాం. మీరు రెగ్యులర్గా బైబిల్ చదువుతున్నారు కదా, అది చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ చదువుబడిన ఈ భాగములో మాత్రం రాజైన దావీదు కనబడుతూ ఉన్నాడు. దావీదును మనము బాగా ఎరుగుదుము, ఆయన పుట్టుపూర్వోత్తరాలను ఎరుగుదుము, ఆయన జీవిత చరిత్రను ఎరుగుదుము, ఆయనకు సంబంధించిన సంగతులన్నిటిని మనం ఎరుగుదుము. దావీదును గూర్చి వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేసిన ఒక మంచి మాట అదేంటి అనగా 2వ వచనం క్రింది భాగములో ఉంది. ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరచనన్ని చెప్పాలా, దావీదు గ్రహించాడు. గ్రహింపు అనే మాటను పుస్తకాలు తిరిగేస్తూ ఉంటే చాలా వర్డ్స్ దొరికినవి. రియలైజ్ అని ఉంది, అంటే గుర్తించడం, గమనించడం, తెలుసుకోవడం, టు నో, తెలుసుకోవడం. ఇలాంటి మాటలు చాలా వ్రాయబడి ఉన్నవి. ప్రాంతాల వారీగా, సందర్భాల వారీగా పదాలను వాడుతాము కనుక ఇక్కడ మనం చూస్తున్నాము, దావీదు ఇశ్రాయేలీయుల మీద నన్ను రాజుగా నియమించాడు దేవుడే అని ఆయన గ్రహించాడు. విశ్వాసులముగా, దేవుని పిల్లలముగా మనము కొన్నిటిని గ్రహించాలా. చాలా ఉన్నవి, మచ్చుకు నేను దావీదునే బేస్ చేసి కొన్నిటిని స్పీడ్గా మీ గమనములోనికి తీసుకొని వస్తాను. దావీదు దేనినైతే రాజుగా గుర్తించాడు, రాజుగా నన్ను అభిషేకించాడు, చేయబోతున్నాడు, చేశాడు, ఒక మంచి ఆధిక్యతనిచ్చాడు అని ఆయన గ్రహించాడు. అది గ్రహించడానికి, ఆయనను రాజుగా చేయడానికంటే ముందు ఆయన దేనిని గ్రహించాడు, దావీదు దేనిని గ్రహించాడు. ఆయనను రాజుగా చేయడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరం, కొన్ని కండిషన్స్ అవసరం. కండిషన్స్ అప్లై అంటారు కదా, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటవి. దేన్నైనా అప్లై చేసుకోవడానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటవి. ఆ రీతిగా దావీదును దేవుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకం చేయడానికి దేవుడు కొన్ని క్వాలిఫికేషన్స్ సెర్చ్ చేశాడు. అవి దావీదులో మాత్రమే కనబడినవి. దావీదును దేవుడు రాజుగా చేశాడు. నిజానికి ఎవరబ్బ దావీదు అంటే, దావీదు గొర్రెల కాపరి, అరణ్యంలో ఉన్నాడు, ఇల్లిటరేటెడ్. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎవరు గొర్రెలు కాస్తారు, పశువులు ఎవరు కాస్తారు అంటే, ఉద్యోగాలు లేనివారు, చదువు సంధ్య లేనివారు, బ్యాక్గ్రౌండ్ సరిగా లేనివారు బ్రతుకు తెరువు కొరకు పశువులను కాస్తారు. సరే, తప్పేం కాదు అది, నేను కూడా పశువులను కాసా, నేను తప్పేమనట్లే, అది మంచి పని. కానీ దావీదులో దేవుడు చూచాడు. ఏం చూచాడు అంటే చాలా చూశాడు. నేను అవన్నీ చెప్పేస్తే అదే ఒక పెద్ద ప్రసంగం అవుతుంది. ఈరోజు ధ్యానాంశాన్ని మనం న్యాయం చేకూర్చమేమో. అంచేత
దావీదును దేవుడు రాజుగా అభిషేకించడానికంటే ముందే దావీదు దేవుని సన్నిధిలో ఆయన కొన్నిటిని గ్రహించాడు, గుర్తించాడు. కొన్ని విషయాల్లో ఆయన రియలైజ్ అయ్యాడు. ఆయన కొన్ని విషయాల్లో పశ్చాత్తాపపడ్డాడు. కొన్ని విషయాలను సొంతం చేసుకున్నాడు. ఇవి నాకే ఉండాలి, నాలో ఉండాలి అని కొన్ని విషయాల్లో ఆయన జాగ్రత్త వహించి వాటిని హృదయంలో భద్రం చేసుకున్నాడు. అవి ఏవనగా, నెంబర్ 1, మీరు కీర్తనల గ్రంథంలోనికి రావాలా. ఇది అట్లా ఉంచండి, మళ్ళీ వస్తాం ఇక్కడికి. 51వ కీర్తన దావీదు కీర్తనగా మనం చూస్తాము. దాంట్లో చాలా విషయాలు ఉన్నవి. ఆయన గ్రహించినదేది, ఆయన పర్సనల్గా దేవుని ఎదుట ఎన్కౌంటర్ అయిన సిచ్యువేషన్స్లో ఆయన గమనములోనికి వచ్చినవి ఏవి, ఆయన మనసులో ప్రేరణ కలిగించినవేవి, లేదా ఆయనను దేవుని సన్నిధిలో సిద్ధము చేసినవేవి రాజుగా ఉండడానికి ఏవి. కనుక ఒక ఉద్యోగానికి ఏవేవైతే ఇంటర్వ్యూ తీసుకుని అధికారులు చూస్తారో, స్టడీ చూస్తారు, కండక్ట్ చూస్తారు, బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఈ దినాల్లో స్టడీ చేసిన స్కూల్స్ కూడా చూస్తున్నారు. ఒకప్పుడు లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? స్కూల్స్ చూస్తున్నారు. అక్కడ దాకెందుకు, కొన్ని మ్యారేజ్ బ్యూరోస్లోనికి వెళ్ళి నేను ఈ మధ్యన సర్వ్ చేస్తూ ఉంటే, పిల్లలు మ్యారేజ్ బ్యూరోలో ఉన్న బయోడేటాలో హై స్కూల్ ఎక్కడ, ప్రైమరీ స్కూల్ ఎక్కడ, జూనియర్ కాలేజ్ ఎక్కడ, డిగ్రీ ఎక్కడ, ఎంటెక్ ఎక్కడ, బీటెక్ ఎక్కడ, అన్ని కాలేజీల పేర్లు ఇస్తున్నారు. పెద్ద జాబితా ఇస్తున్నారు. ఇదంతా వాళ్ళ స్టడీ మీద డిపెండ్ అయి ఉంది అని తెలుసుకోవడానికి. రాబోయే బాబు, రాబోయే అమ్మాయి నా బ్యాక్గ్రౌండ్ తెలవాలి, నా బయోడేటా ఇష్టపడాలి అని వాటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. తప్పనట్లేదు. నేను ఇక్కడ చూస్తూ ఉన్నాము, దావీదు కూడా దేవుని సన్నిధిలో కొన్నిటిని సొంతం చేసుకున్నాడు. దేవుడు చూచినప్పుడు భూలోకములోనికి నాకు రాజు కావాలి ఇశ్రాయేలీలకు అన్నప్పుడు చాలా మంది కనబడుతున్నారు. ఆజానుభావులు, ఎడ్యుకేటర్స్, నాకు అన్ని విషయాల్లో ఎబిలిటీ కలిగిన వారు, క్యారెక్టర్ విషయంలో అన్ని విషయాల్లో చాలా ఆధిక్యతలు కలిగిన వారు చాలా మంది కనబడుతున్నారు. కానీ వారి మీద సెర్చ్ చేస్తే, వారి మీద సర్వే పెడితే, వారిని బాగా క్షుణ్ణంగా పరీక్ష చేస్తే చాలా విషయాల్లో దేవునికి కావలసినవి కనబడట్లే. మనుషులకు, అధికారులకు కావలసినవి చాలా కనబడుతూ ఉన్నవి. కానీ దేవునికి కావలసినవి ఎవరిలో కనబడినవంటే ఆ దినాల్లో దావీదులో కనబడినవి. దేవుడికి కనబడిన విషయాలు ఏవి, దావీదులో దేవుడు గ్రహించినవేవి? నెంబర్ 1, 12వ వచనం, 51వ కీర్తన 51. పిల్లలు రెడీగా ఉన్నారా? ఆంటీ తెలుగులో చదివితే బాబు మీరు ఇంగ్లీష్లో చదవడరా, పోటీ పడాలి, ఆంటీని ఊడగొట్టేయాలా. పిల్లలు ఇంగ్లీష్లో చదివితే ఆంటీ కానీ ఇంకా చదవగలిగిన వారు తెలుగులో చదగాల. రైట్. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. దావీదు గ్రహించినదేది, ఎన్ని ఆధిక్యతలున్నా, ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా, ఎన్ని సపోర్ట్ లెటర్స్ ఉన్నా, ఎన్ని రికమెండేషన్స్ ఉన్నా, రక్షణ ఇస్ ద మెయిన్ అని దావీదు గ్రహించాడు. ఇప్పుడు అర్థమైందా? పెళ్ళిళ్ళు అవుతవి, ఉద్యోగాలు వస్తవి, పిల్లలు పుడతారు, ఇండ్లు వస్తవి, బండ్లు వస్తవి, బంగారాలు కొంటాం, బిల్డింగ్లు కొంటాం, చాలా సంపాదించుకుంటాం. అవన్నీ వేస్ట్ దేవుని సైట్లో. ఏది మేజర్ చేస్తాడు దేవుడు అంటే నీ సాల్వేషన్ను చూస్తాడు. ఒకసారి రక్షింపబడ్డాడు, కోల్పోయాడు. దావీదు పశ్చాత్తాపపడి రియలైజేషన్ వచ్చి ఏమడుగుతున్నాడు అనగా, రక్షణ లేనట్లయితే నాకు నష్టం అని దావీదు గ్రహించాడు. ఇక్కడ కూర్చున్న మనమందరం, వాక్యం వింటున్న మనమందరం, దాదాపు 19 మంది ఆన్లైన్లో ఉన్నారు, చాట్ చేస్తున్నారు. వారు మనము అందరము కలిసి రికార్డెడ్ మెసేజ్ వింటున్న వారము కూడా రక్షణను కోల్పోకూడదు. నీకు ఈ భూలోకంలో ఎన్ని ఆధిక్యతలున్నా రక్షణ కోల్పోతే అంత వృధా, అగ్నిగుండంలో కాలుతావు. దేవుడు నేను చూచేది ఏంటి అనగా రక్షణను చూస్తాడు. కనుక దావీదు దేవుని దృష్టిలో గ్రహించినది ఏమనగా, సాల్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మెయిన్ అని గ్రహించాడు. పెళ్ళిళ్ళ సంబంధానికి వస్తే నేను చాలా విషయాలు చెప్తూ ఉంటా. అన్ని చూడొద్దబ్బా, అన్ని చూస్తే ఎవడు దొరకడు నీకు. ఏ అబ్బాయి లేడట్లా, ఏ అమ్మాయి లేదు భూలోకంలో. ఏది మెయిన్, ఏది ముఖ్యమో అది చూడాలి. ఫస్ట్ నేను చెప్పేదేమో భక్తి ఉందా చూడండి, రెండవది బ్రతుకు తెరువు ఉందా చూడండి. ఏబిసిడీలు అనేది పెద్ద ఉంది, తెలుసు కదా. ఇక అవన్నీ నేను ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది, మీకు బాగా తెలుసు.
భక్తిని చూడాలా, బ్రతుకు తెరువును చూడాలా? చాలు. భక్తి ఉంటే భక్తి మే హై బరకత్, అన్నీ వస్తాయి. భక్తి లేకపోతే ఇంటి నిండా బంగారం ఉన్నా తినడానికి చేయి పైకెత్తవు, అదే తిననోసుకో. వాక్యం సెలవిస్తా ఉంది. దావీదు అది గ్రహించాడు కనుక భక్తే ముఖ్యము అనుకొని ఆయన రక్షణను కాపాడుకున్నాడు. చాలా మంది చులక క్షణికమైన తృప్తి కొరకు, క్షణికమైన ఆవేశముతో, క్షణికమైన కోరికను నెరవేర్చుకోవడానికి రక్షణను కోల్పోతున్నాము. సుమా జాగ్రత్త, రక్షణను చాలా భద్రంగా కాపాడుకో. బంగారం పోయినా పర్వాలేదు, దొరుకుతుందబ్బా. 1,00,000 మీద 1,50,000 కానీ కొనుక్కుంటాం. 1,50,000 2 లక్షలు కానీ అబ్బా కొనుక్కుంటాం. రక్షణ పోతే నీకు ఎక్కడ కొనుక్కోలేవు, నువ్వు ఇల్లంతా మీద రక్షణ రాదు. అంచేత దావీదు దేనిని గ్రహించాడనగా రక్షణను ముఖ్యం అన్నాడు. సాల్వేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు సేవ్ ఉండాలి అంటే, నీవు భద్రంగా, నీవు సుఖముగా క్షేమముగా ఉండాలి అంటే రక్షణను కాపాడుకోవాలా. ఆయన రక్షణను గ్రహించాడు. నెంబర్ 1. రెండవది ఏంటి అనగా 10వ వచనం చదువమ్మ. 10వ వచనం, దేవా యెహోవా నాయందు శుద్ధ హృదయము కలగజేయుము, స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఇక్కడేంటి అనగా తన పిలుపును గ్రహించాడు. దేవ యెహోవా, దేవ యెహోవా. దేవుడు ఎందుకు మానవులను పిలిచాడో తెలుసా? మనమందరము పరిశుద్ధముగా ఉండడానికి, శుద్ధమైన హృదయము కలిగి ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు ఆయన సన్నిధికి. అంచేత దావీదు రియలైజేషన్ దేనిలో అయ్యాడనగా, రెండవది పిలుపు. ఏ పిలుపుతో పిలువబడ్డాము, ఏ ఉద్దేశముతో మనము రక్షింపబడ్డాము, ఆ పిలుపును మనము కాపాడుకోవాలి. ఒకటి రక్షణను గ్రహించాలి, రెండవది పిలుపును. కాల్, నీ పిలుపు ఏంటి? దేని కొరకు పిలువబడ్డావు, దేని కొరకు పట్టబడ్డావు, దానిని పట్టుకోవడానికి పౌలు పరిగెత్తుతున్నాడు. నీవెందుకు వెళ్తున్నావు? కొంతమంది క్రిస్టియానిటీలోనికి వచ్చిన తర్వాత, క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత అన్నిటి కొరకు పరుగులు తీస్తారు. కాదు, నువ్వెందుకు పిలువబడ్డావో దాని కొరకు పరిగెత్తు. నన్ను దేవుడు సంఘ కాపరిగా ఉండడానికి పిలిచాడు. మీరు మంచి టీచ్ చేస్తారు సార్, టీచింగ్ లైన్లో రండి అంటే వచ్చి టీచ్ చేస్తా, కానీ నేను టీచర్ కాదు అన్నా. నేను టీచర్ని కాదు, నేను రాను టీచర్గా. బైబిల్ కాలేజీలో చెప్పడానికి అవకాశం వస్తే పోయి చెప్పేసి వస్తా, కానీ నేను బైబిల్ టీచర్గా ఉండా. నేను సంఘ కాపరిగానే ఉంటాను. నేను క్లియర్ నా పిలుపులో, నేను క్లియర్గా ఉన్నాను నా పిలుపులో. మనము కూడా పిలుపులో క్లియర్గా ఉండాలి. దేవుడు నిన్నెందుకు రక్షించుకున్నాడు? నువ్వెందుకు దేవుని బిడ్డవయ్యావు? పాడడానిక, ప్రార్థించడానిక, పనిచేయడానిక, అన్నిటికీ క్రమంగా రావడానిక, కుటుంబంలో మాదిరిగా ఉండడానిక, పిల్లలను క్రమంగా పెంచడానిక, కుటుంబాన్ని క్రమంగా లీడ్ చేయడానిక. ఎందుకు పిలువబడ్డావో దాన్ని నీవు గుర్తించాలా, గ్రహించాలా. దావీదు కాల్ను కరెక్ట్గా గ్రహించాడు. అంచేతనే దావీదుకు ఉన్నతమైన ఆధిక్యత వచ్చింది. నెంబర్ 2. నెంబర్ 3 15 నుంచి మనం 19 వచనాల వరకు, 51వ కీర్తన 15వ వచనం నుండి 19 వరకు గమనించగలిగితే ఆయన రెస్పాన్సిబిలిటీస్ గ్రహించాడు. బాధ్యతలు మన బాధ్యత గ్రహించాల. మనం నీ బాధ్యత ఏంటో గ్రహించాలబ్బా. భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా, బిడ్డగా, కొడుకుగా, అన్నగా, కుటుంబ యజమానునిగా, కాపరిగా, సేవకునిగా, పరిచారకునిగా, సంఘ పెద్దగా, సంఘ నాయకునిగా, ఒక లీడర్గా, ఒక మ్యూజిషియన్గా, ఒక టెక్నీషియన్గా, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు గుర్తించాలా, పాయింట్అవుట్ చేయాలా, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలా. అన్నిటినీ అలుముకుంటే కుదరదు. ఏదో నువ్వు దేవుడు ఎందుకొరకు ఎంపిక చేసుకున్నాడు, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నీ బాధ్యత ఏంటి. దావీదు మూడవది ఏంటి ఆయన గ్రహించినది అనగా ఆయన రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలను గ్రహించాడు. మూడవది. 4వది పోతే 63వ కీర్తన, సామ్ 63 ఫస్ట్ అండ్ సెకండ్ వర్సెస్ మనం చదివితే చక్కగా రాస్తూ ఉంటాడు. దేవా యెహోవా నీవే నా దేవుడవు, వెక్కువనే వెదికెదను అంటాడు. 7 గంటల దాకా పడుకుంటాడు. ఈడవడు వెక్కువనే వెదికెదను అంటే ఏంటి? వేకువనే అంటే ఆయనకు డ్యూటీ లేదంటే డ్యూటీలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, రాత్రంతా మెలకువతో ఉన్న దినాలు ఎన్నో ఉన్నవి. ఏంటి దీనిలో ఉన్న అంతరార్థం అంటే, ఎంత ప్రభువును నేను మెలుకొని స్తుతించగలిగితే అంత దేవుని దృష్టిలో నేను దీవించబడతా అని దావీదు గ్రహించాడు. దాంట్లో నాకు అర్థమైంది ఏమనగా తన భవిష్యత్తును ఆయన గ్రహించాడు.
స్తుతే నా జీవిత స్థితిని మారుస్తుంది, స్తుతే నా జీవిత గతిని మారుస్తుంది, స్తుతే నా జీవిత కుటుంబంలో ఉన్న పరిస్థితిని మారుస్తుంది అని దావీదు గ్రహించాడు. నీవేం చేస్తున్నావు? అందుకే ఇక్కడ 4వది దావీదు గ్రహించినది ఏదనగా భవిష్యత్తు. నెంబర్ 1 చెప్పండి, రక్షణ. నెంబర్ 2 పిలుపు. నెంబర్ 3 బాధ్యత. నెంబర్ 4 భవిష్యత్తు, ఫ్యూచర్. దేవుడు నన్ను రక్షిస్తే, నేను రక్షిస్తే. పెళ్లి కాకముందుకే ఎక్కువ ఫోన్లలో మాట్లాడొద్దు, ప్రధానమైన తర్వాత కూడా. నేను అన్ని సర్వే చేసి చెప్తున్నా. ఎక్కువ మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా? పోజులు పెట్టి నేను ఇంత పెద్ద అని చెప్పుకోవడానికి లేని అన్ని గప్పలు కొడతాడు ఆవిడే కదా. తీర పెళ్ళి వచ్చిన తర్వాత రియాలిటీలోనికి వస్తే అవి ఉండయి, అయిపోయి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. అందుకే పెళ్ళి కాకముందు ఎక్కువ మాట్లాడద్దు ఫోన్లో, చాలా లిమిట్గా ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంత వాల్యూ పెరుగుతుంది. ఎంత ఎక్కువ వరతావో అంత మీరు చూడండి, అడగండి, చెప్తారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను. ఇక్కడ ఏంటి అనగా తన భవిష్యత్తును బాగా గ్రహించాడు. అంచేత ఫ్యూచర్ మనసులో పెట్టుకుని చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా దావీదు మసులుకుంటూ ఉన్నాడు. కనుక దావీదు 4వది గ్రహించిందేమనగా ఫ్యూచర్, భవిష్యత్తును గ్రహించాడు. 5వది ఏంటి ఆయన గ్రహించింది? చాలా ఉన్నవి. ఒక మాట నేను చూపిస్తాను, సంఘాన్ని ఉద్దేశించి చూపిస్తాను. ఎబ్రీ పత్రిక తీయండి బిడ్డ, 13వ అధ్యాయము 14వ వచనం. మనం గ్రహించవలసినది 1 రక్షణ, 2వది పిలుపు, 3వది బాధ్యత, 4వది భవిష్యత్తు. 5వది ఏంటి అనగా వెయిటింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని సెకండ్ రాకడ కొరకు, 2వ రాకడ కొరకై నీవు కనిపెట్టాలా, అది గ్రహించాలా. అది మరి చాలా వరకు మర్చిపోతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఆపై భవిష్యత్తును ఎరిగిన మనం ఆయన రాకడను మనం కనిపెట్టుకోవాలి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధముగా ఉండాలి. ఆయన రాకడ విషయంలో మనం నెగ్లెక్ట్ చేస్తే చాలా విపత్తుకు గురవుతాం. అంచేత ఏ క్షణమో, ఏ దినమో, ఏ రోజో, ఏ టైంలోనో ఆయన రానై ఉన్నాడు. ఆయన రాకడ కొరకు నీవు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి 13వ అధ్యాయం బుక్ ఆఫ్ హెబ్రీన్స్ 11వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ వచనం. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. దిస్ ఇస్ ద నాట్ పర్మనెంట్ ప్లేస్, దిస్ ఇస్ నాట్ టెంపరరీది, పర్మనెంట్ స్థలం కాదు ఇది టెంపరరీ, ఇది తాత్కాలికమైనది, లయమైపోయేది, కాలిపోయేది, క్షణభంగురమయ్యేది. ఇది ఎంత ఆకాశము చాప చుట్ట వల్ల చుట్టబడబోతూ ఉంది. నక్షత్రములు, సూర్యచంద్రులు రాలబోతూ ఉన్నవి. చీకటి కమ్మబోతూ ఉంది. మైనము వలె భూమి కరగబోతూ ఉంది. మరి ఇదే కరిగిపోతూ ఉంటే మన పరిస్థితి ఏంటి? అంచేత మనము గ్రహించవలసినది ఏమనగా 5వది ఆయన రాకడ కొరకు కనిపెట్టుకోవాలా. అది మర్చిపోతుంది సంఘం ఈ దినాల్లో. సంఘం ఆయన రాకడ కొరకు సిద్ధపడడం నేర్చుకోవట్లేదు. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. భక్తి ఎంత అవసరమో, ఆరాధన ఎంత అవసరమో, రక్షణ ఎంత అవసరమో, బాప్తిసం ఎంత అవసరమో, ఆయనకు అర్పణ ఇచ్చి స్తుతించడం ఎంత అవసరమో, వాటితో పాటు వాటి కవరేజ్ ఏదనగా, కంక్లూజన్, ముగింపేదనగా కనిపెట్టుకొని ఉండుట. దావీదు కనిపెట్టుకొని ఉండుట గ్రహించాడు. నాకు కావలసిన 5 లక్షణాలు దావీదులో ఉన్నవి. కనుక ఈయనే నేను కోరుకున్నవాడు. సమూయేలు గ్రంథంలో ఉంది కదా, ఇతడే నేను కోరుకున్నది. ఆ పైన ఉన్న 10 మంది కాదు, కూర్చున్న వారందరూ కాదు, నిలబడి ప్రసంగం చేస్తున్నవాడు అసలే కాదు. ఎవరో తెలుసా? 5 లక్షణాలు ఉన్నవారు దేవుడు చూస్తున్నాడు వారి కొరకు. ఈ 5 లక్షణాలు నాకు కావాలి అనే గ్రహింపు నీదే అయితే,
ఈ 5 లక్షణాలు కలిగిన ఆ అనుభవము నీదే అయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఒక దినాన దేవుడు నిన్ను క్వీన్గా, కింగ్గా చేయబోతున్నాడు. ఆయన రాజ్యములో నీకు గొప్ప ఆధిక్యతనివ్వబోతూ ఉన్నాడు. ఆశీర్వదించబడిన వారలారా రండి, భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు సిద్ధము చేయబడిన ఇదిగో ఈ రాజ్యము మీదే, స్వతంత్రించుకొనండి. దాన్ని మరిచి భూమిని స్వతంత్రించుకొనుట కొరకు చాలా ప్రయాసపడుతున్నావు. డ్యూటీ అని, ఓటీ అని, పని అని, ఇల్లు పని అని, డ్యూటీలో అలసిపోయామని, ఆదివారం ఈ భయము ఆ భయము, ఆ భయము ఈ భయము, మందిరం నిండుతుందబ్బా, దేవునికి స్తోత్రం. కానీ ఇంకేదైనా కూడిక పెడితే అసలు కనబడతలేరు. ఎట్లబ్బా, ఎట్లా? పలాని కూడికలోనే యేసయ్య వస్తాడంట, పరలోకానికి వెళ్ళాలంటే ఇంట్లుంటావా? ఆలోచన చెయ్యి. కనుక ఈ 5 లక్షణాలు చాలా ముఖ్యం, దావీదు గ్రహించాడు. అంచేత దావీదును ఏం చేశాడు దేవుడు అంటే, మీరంటారు రాజుగా చేశాడయ్యా, మంచిది చేశాడు. దానితో పాటు అడిషనల్గా ఆయన ఇచ్చిన బెనిఫిట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అవి మనం ఈ పూట స్పీడ్గా వెళదాం. అగైన్ మన థీములోనికి రండి. 1 Chronicles 14th చాప్టర్ చూసాము కదా. ఆయన 14th చాప్టర్లో దావీదు గ్రహించాడు, దేవుడు గ్రహించాడు. వారిద్దరి మనసేకమయ్యింది, పెనవేసుకొనబడింది. ఇద్దరు ఒకటయ్యారు. ఇద్దరు ఒకటైన తర్వాత వారి జీవితంలో దేవుడు చూసినవి, దావీదు జీవితంలో దేవుడు చేసినవి ఒక 7 ఉన్నవి. స్పీడ్గా గబగబ గుర్తు చేస్తాను, జాగ్రత్తగా వింటూ రాసుకోనగలిగితే రాసుకోండి, పర్వాలేదు. విననైతే వినండి, అవసరమైతే రికార్డెడ్ మెసేజ్ వినొచ్చు మళ్ళీ. కనుక దావీదును దేవుడు చూచాడు. దేవునికి దావీదులో 5 లక్షణాలు కనబడినవి. ఆయనను రాజుగా అభిషేకం చేశాడు. చేసిన తరువాత దావీదును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏ రీతిగా? మోషే నాయకత్వములో యెహోషువ నాయకుడిగా అయ్యాడు. మోషే నాయకుడిగా ఉన్నప్పుడు యెహోషువ పరిచారకునిగా ఉన్నాడు. గిన్నె అందించేవాడుగా, బ్యాగ్ అందించేవాడుగా, బైబిల్ మోసేవాడుగా, వాహనాన్ని నడిపేవాడుగా, వాహనాన్ని తుడిచేవాడుగా, భోజనాన్ని అందించేవాడుగా, జస్ట్ హెల్పర్గా ఉన్నాడు, క్లర్క్గా ఉన్నాడు, హెల్పర్గా ఉన్నాడు మోషేకు యెహోషువ. మోషే చనిపోయిన తర్వాత ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే యెహోషువ దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, ఏ దేవుణ్ణి మోషేకు తోడుగా ఉన్నానో ఆ దేవుణ్ణి నీకు తోడుగా ఉంటా, భయపడకు, ధైర్యంగా ఉండు, నిబ్బరముగా ఉండు, నేను నీతో ఉంటా. స్వయాన దేవుడే మాట్లాడాడు. యవనస్తుడు యెహోషువ, యవనస్తుడు. ఏంటి పరిస్థితి? చార్లెస్ క్లర్క్ చంపేశారు కదా, అమెరికాలో చంపేశారు కదా. ఆయన భార్యవు నీవే అయితే బయటికే రావు. ఆయన భార్యవు నీవే అయితే బయటికే రావు. ముఖానికి కొంగు పెట్టుకొని లోకమంతా నాదే అన్నట్టు అంత దొంగెడుపు. గట్టనే ఉంది మన బతుకు. ఆమె బయటకు వచ్చి మైకి పట్టుకొని అంటే ఆమె భర్త మీద ప్రేమ లేదా? ఉంది. ఆమె ఏమని సాక్ష్యం ఇచ్చిందో తెలుసా? నా భర్త దేవుని దగ్గర ఉన్నాడు, రేపు నేను వెళుతా, అక్కడ కలుసుకుంటా. చిన్న పిల్లలబ్బా, చిన్న పిల్లలు. పట్టుమంటే 32 సంవత్సరాల వయసు. నా వయసులో సగం, 32 సంవత్సరాల వయసు. వాక్యం మాట్లాడుతూ ఉంటే గొంతులో పేల్చేశాడు. ఆల్రెడీ అప్పటికి అతనికి వార్నింగ్ వచ్చేసింది, థ్రెడ్ ఉందని తెలిసింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు, గుండెకు తగలకుండా. ఇక్కడ ఉంది జాకెట్, ఇక్కడ జాకెట్ లేదు, ప్రూఫ్ లేదు, ఏ కవర్ లేదని వాడు గ్రహించాడు. చాలా చాకచక్యంగా నైపుణ్యతతో కరెక్ట్గా ఇక్కడ పేల్చేశాడు. స్పాట్లో చనిపోయాడు. చనిపోయిన శవము ముందు మైకు పట్టుకొని భార్య చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన చేసిన సేవ కంటే నేను ఎక్కువ సేవ చేస్తున్నది. ఆమేన్. నువ్వైతే ఏడ్తవిగా, ఏడవద్దంటలే నేను, ఏడవండి. కానీ దేవుని గమ్యం, దేవుడు ఏ ఉద్దేశంతో నా భర్తని పిలిచాడు, ఏ ఉద్దేశంతో ఆయనకు నన్ను భార్యగా ఇచ్చాడు, ఆవిడ గ్రహించింది. ఏడుచుకుంటే పిల్లలను చూసి, ఇల్లు చూసి, పో, సేవలేదు, పోవలేదు, పోలే. ఏంటి కారణం? దేవునితో ఆమె జరిగిన ఎన్కౌంటర్, దేవునితో జరిగిన అనుసంధానం, ఆ తీర్మానం కోట్ల మందిని ఇంప్రెస్ చేసింది. అమెరికా అంతా కదిలిపోయింది ఒకసారి. అగ్రరాజ్యం కదిలిపోయింది. ఈవెన్ ట్రంప్ ఆల్సో షేక్ అయ్యాడు. ఏముంది, ఇంకెన్ని రోజులు బతుకుతాం?
ఈరోజు నా భర్త చచ్చాడు, రేపు నేను చస్తా. వారం కానీ 10 రోజులు కానీ 20 రోజులు, నెల కానీ, సంవత్సరం కానీ, 5 సంవత్సరం, నేను కూడా అక్కడికి వెళ్ళాలి కదా. నాకంటే ముందుకు వెళ్ళాడు, నేను వెళ్తా. ఇక ఏడ్చి నేను లేపుతానా? ఆయన కంటే ఎక్కువ సేవలోని ముందుకు సాగుతా. ఆ తీర్మానము నీదే అయితే నీవెవరివో తెలుసా? రాజువు రాణివి, రాజువు రాణివి. మోషే చచ్చిపోయాడు అని పరిచారకుడు ఏడుస్తా ఉంటే దేవుడు అన్నాడు, వరే లే, మోషేకు తోడుగా ఉన్న దేవుడను నేనే, నీకు తోడుగా ఉంటా, నిన్ను బలపరుస్తా, నిబరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, ఏడవకు, నడువు ముందుకు, నడువు ముందుకు. ఆయన దేవుడు, ఆ దేవుడు మోషేకు తోడుగా ఉన్న దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు దావీదుతో అంటూ ఉన్నాడు, నేను సర్వే చేస్తే, సెర్చ్ చేస్తే 5 విషయాలు నువ్వు గ్రహించావు బిడ్డ, నువ్వు కావాలి, నేను నీకు తోడుగా ఉంటా అంటాడు. నెంబర్ 1, 17వ అధ్యాయము 8వ వచనం, సేమ్ బుక్, 17th చాప్టర్ 8th వర్స్. నీవు వెళ్ళిన చోటల్లా, ఎక్కడున్నారా? నీ వెళ్ళిన చోటల్లా నీకు తోడుగా ఉండి, చాలు. చూసారా ఎంత బాగా మంచి మాట. నువ్వు వెళ్ళిన చోటల్లా నీకు తోడుగా ఉంటా. దేవుడు తోడైతే ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? భర్త కంటే, భార్య కంటే, తల్లి కంటే, తండ్రి కంటే, ధనము కంటే, ఇల్లు కంటే, ఒళ్ళు కంటే కోట్ల రెట్లు శ్రేష్ఠుడు ఆయన దేవుడు. ఆ దేవుడు మనకు అన్నిటికంటే ఆయనే శ్రేష్టమైన వాడు. అంచేత ఆయనను మనం తోడు కోరుకుంటే చాలు, ఏది అవసరంలే. ఆయన ఉంటే మనకు అన్ని ఉంటాయి అబ్బా. ఆయన లేకుండా ఎన్ని ఉంటే కూడా అంత వృధా. అంచేత ముందు ఆయన కొరకు ప్రయత్నం చేయాలి, మనం ఆయన తోడు కోరుకోవాలా. చాలాసార్లు మనం ఆయనను పక్కన పెడుతున్నాం, అన్ని సంపాదించుకుంటున్నాం, అన్ని పోతాయి ఒకరోజు. ఏది మనతో రాదు. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా ఇంకా నీకు ఈ లోకమైన నేచర్ థింకింగ్ నీదే అయితే నిన్ను దేవుడు కూడా రక్షించలేడు. పో, వాక్యం సెలవిస్తూ ఉంది ఉదయం, దావీదా నువ్వు చక్కగా గ్రహించావు 5 విషయాలు, నాకు కావలసినవి గ్రహించావు. నీ క్యారెక్టర్లో నాకు 5 దొరికినవి, ఏవి కావాలో అవి ఉన్నాయి నీలో. కనుక నేను రాజుగా అభిషేకించాను కనుక 5 విషయాలు నువ్వు గ్రహించావు కనుక 1, నేను నీకు తోడుగా ఉంటా. నువ్వెక్కడికన్నా వెళ్ళు, వెరీ యు గో, నువ్వెక్కడికన్నా పో, ఏడనన్నా ఉండు, ఏమన్నా చెయ్యో. పెద్దలు అంటారు ఊర్లలో, పట్టింది పౌడం, ముట్టింది ముత్యం, పెట్టింది చెప్పరు బంగారం అంటారు. ఆడుతుంది అది? రాదు. దేవుడుంటే తప్పకుండా అవుతుంది. పట్టింది పౌడము అంటే వజ్రం, ముట్టింది ముత్యము అవుతుంది, అడుగు పెట్టండి బంగారం అవుతుంది. నా జీవితంలో అయింది. ఆమెన్ చెప్పరు? పైసలు ఇస్తారండి అంటే అప్పుడు చెప్తారు ఆమెన్. అవునా? వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు మన తోడైతే చాలు అన్నీ వస్తాయి. దేవుడు మన తోడు కాకుండా ఎంతమంది ప్రార్థనలు చేసినా, ఎన్ని కూడికలకు వెళ్ళినా, ఎన్ని జరిగించినా మనకేమీ రాదు. వచ్చినా అది పర్మనెంట్గా ఉండదు. దావీదుతో అంటున్నాడు, దావీదా నువ్వు చక్కగా 5 విషయాలు గ్రహించి కనిపెట్టుకొని జాగరూకతతో ఉన్నావు కనుక 1, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వెక్కడికైనా వెళ్ళు, నీతోనే ఉంటాను. నువ్వేం భయపడని అవసరం లే. కనుక నీ తోడుగా ఉంటా అన్నాడు. 1. 2వది అదే 17వ అధ్యాయము 8వ వచనము క్రింది భాగాన్ని చదివితే, నిన్ను ద్వేషించు వారిని ద్వేషిస్తా. చూసారా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. 1. 2వది మనల్ని ఎవరు ద్వేషిస్తే వాళ్ళను దేవుడు ద్వేషిస్తాడు. అయిపోయా, నువ్వేం చేయని అవసరంలే. ఊర్లో ఉన్న వాళ్ళు అంటారు కదా, మొన్నొకటి ఏం చెప్పినా నేను పాస్టమ్మను కొడితే, పాస్టమ్మ క్యూటీని కొడితే, క్యూటీ కుక్కను కొడితే, కుక్క పిల్లిని గరిస్తే ఏమైంది చెప్పండి? ఏమైంది చెప్పు? ఏమైంది? ఎలకబోయి నా కోటును కొట్టింది. అది మొన్న చెప్పా. ఇప్పుడు ఇంకోటి చెప్తా. పొట్టోన్నెత్తి పొడుగోని కొడితే, పొడుగోన్నెత్తి దేవుడు కొడతాడు. దేవుడు కొడతాడు. పొట్టోని చూసేసి పొడుగుడా ఏమరా పాట కొడతాడు అనుకో, ఈ పొడుగోన్ని ఇక్కడ అదే ఉంది. నిన్నెవడైనా ద్వేషిస్తే వాడిని నేను ద్వేషిస్తా. అయిపోయి. నిన్నెవడన్నా నెగ్లెక్ట్ చేస్తే, నిన్నెవడన్నా చీకొడితే,
నీ మీద ఎవరైనా నేరం మోపితే, నీకెవరైనా అగెనిస్ట్గా ఉంటే నేనే వానికి అగెనిస్ట్ అవుతా. ఇంకేం బతుకుతాం? ఇంకేం మనగడ ఉంటుంది? ఇంకేం లైఫ్ ఉంటుంది? అందుకే ఇక్కడ అంటున్నాడు రెండవది, నిన్ను ద్వేషించే వారిని నేను ద్వేషిస్తా. ఐ కట్ ఆఫ్ ఆల్ యువర్ ఎనిమీస్. ఐ కట్ ఆఫ్ ఆల్ యువర్ ఎనిమీస్. వారిని నేను కట్ చేస్తా, వారి ఫీజులు నేను తీసేస్తా, వారి సప్లై అవుతున్న కరెంటును నేను కట్ చేస్తా. ఎవరిని? మనల్ని ద్వేషించే వారి జీవితాలను కట్ చేస్తాడు దేవుడు. నువ్వేం కట్ చేయని అవసరంలే, నీకేం దుమ్మంటదు, నువ్వు కత్తెర తీసుకునే అవసరంలే, కత్తి పట్టుకునే అవసరంలే, మనమేం పొడవసరంలే, మనమేం చంపవసరంలే. అయిపోయి ఊకుంటే ఉసురే చాలు, ఉసురే చాలు అంటారు కదా. ఊరుకుంటే ఉసురే చాలు అన్నట్టు నువ్వు భక్తిలో ఉంటే దేవుడే నీ శత్రువులను ద్వేషించే వారిని అణిచేస్తాడు. అయిపోయి నువ్వేం అణిచేయని అవసరంలే. నీ శత్రువును, అందుకే అన్నాడు, నీ శత్రువును దీవిస్తూ ప్రార్థన చేయాలి. నా శత్రువు చచ్చిపోవునుగాక, నా శత్రువు లేకపోవునుగాక, నన్ను తిట్టింది ఉండకపోవునుగాక, అది దాని మీద మట్టి ఓడునుగాక, అది రేపటి రోజు కనబడకపోవునుగాక, దాన్ని సమాధిలో కట్టి పెట్టుదురుగాక అంటారు కదా. అంటారు కదా, వింటారా? మీరు అనలే కానీ విన్నారు కదా. అవేం చేయని అవసరంలే. జస్ట్ దేవుని వాక్యాన్ని గ్రహించి, దేవుణ్ణి గ్రహించి, నీ బాధ్యతను గ్రహించి, నీ పిలుపును గ్రహించి, నీ రక్షణను గ్రహించి, నీ భవిష్యత్తును గ్రహించి, నీ రాకడ యేసు రాకడను గ్రహించి నీవు బ్రతికితే చాలు. ఒకటి, దేవుడు తోడుగా ఉంటాడు. రెండవది, నిన్ను ద్వేషించే వారిని దేవుడు నిర్మూలము చేస్తాడు. ఎంత బాగా అక్కడనే మీరు బైబిల్ చదువుకోండి, తర్వాత సీక్వెన్స్ బాగా అర్థమవుతుంది చాలు. మూడవది ఏం చేస్తాడో చూద్దాం. 9వ వచనం చూడండి. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలమును ఏర్పరిచి దాంట్లో నాటుతా. ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ప్లాంట్ చేస్తా, నిన్ను నాటుతా. స్పెషల్ కేర్. ఒక ప్రత్యేకమైన స్థలములో నిన్ను నాటుతా అంటే నిన్ను నిలుపుతా, నిన్ను పెట్టేస్తా. దేవుడు నాటితే ఇక కదలిక లేదు. పీకేసేది ఉండదు, తొలగించేది ఉండదు, తీసేసేది ఉండదు, పారేసేది ఉండదు. అంచేత వాక్యం ఏమంటుంది అనగా, నిన్ను ప్రత్యేకమైన స్థలములో నిన్ను నాటుతా అంటాడు 10వ వచనములో. రెండవది అంటాడు, ద్వేషించుట వేరు, పగ పెట్టుకొనుట వేరు. తెలుసు కదా. డిఫరెంట్ చెప్పమంటారా? తెలుసు మీకు. పగ వేరు, ద్వేషం వేరు. అక్కడ రెండవది ఏమన్నాడు? ద్వేషించే వారిని నిర్మూలన చేస్తానన్నాడు. మూడవది ఏమన్నాడు? ఒక ప్రత్యేకమైన స్థలంలో నాటుతా అన్నాడు. నాలుగవది ఏమంటున్నాడు అనగా 10వ వచనములో, నీ పగవారినందరినీ తొక్కేస్తా. ద్వేషించే వారిని నేను ద్వేషిస్తా, నీ పగవారినందరినీ నేను అణిచేస్తా. దేవుడు అంటున్నాడబ్బా, ఇంకెవరు అవసరంలే, బాడీగార్డ్స్ అవసరంలే, ఇంకెవరు అవసరంలే. వాళ్ళు ఏమంటారు కదా, బౌన్సలర్స్ అవసరంలే. సెలబ్రిటీ దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర, కొంచెం మంచి హోదా ఉన్న దగ్గర, కొంచెం బాగా డబ్బులు ఉన్న దగ్గర ఎవరుంటారబ్బా? బౌన్సర్స్ ఉంటారు, బాడీగార్డ్స్ ఉంటారు, గన్మెన్స్ ఉంటారు. ఆ దగ్గర రానియరు, నెట్టేస్తారు, నిన్ను దూరం చేసేస్తారు. ఆయనకు కవచంలాగా నిలబడతారు. ఇట్లా అవసరమైతే తాళ్ళు కట్టి నిలబడతారు. చేతులు పట్టుకొని ఒక్కరొక్కరిని చూస్తూ ఉంటే ఒకనొక్కని ఆ బౌన్సర్ చేయి మన కాలంత ఉంటుంది. ఇట్టంటే చాలు మనం బోడలు పడిపోతాం. అట్టుంటారు, ఇట్లా రాడులాగా ఉంటారు. కూడా కదలడాడు. నువ్వు ఎంత నలుగురు వాడిని నెడితే కూడా కదలడాడు. అంత బలంగా ఉంటాడు. ఎందుకో చెప్పరు? కిలో మాంసం తింటాడబ్బా, కిలో మాంసం తింటాడు, 3 గంటలు ఎక్సర్సైజ్ చేస్తాడు. అని పని అంతా తినుడు, ఎక్సర్సైజ్ చేయడం, ఇంకేం లేదు. తినుడు, ఎక్సర్సైజ్. అలా యజమాని బయటికి వెళ్తే ఎస్కాట్, అంతే. రెండే పనులు ఆయనకు. బాగా తినాలా, బాగా ఎక్సర్సైజ్ చేయాలా, బాడీ కండలు పెంచాలా, బలంగా ఉండాలా. నీకులాగా ఇంత తిని నాకులాగా వండుకోడు. మనం ఇట్లా తిని ఇట్లా వండుకున్నాం కనుక నాకు ఇంత పొట్టొచ్చింది. వాడేమో తిన్నదరిగేదాకా కసరత్తు చేస్తాడు. అందుకే ఐరన్ బాడీలా ఎప్పుడైనా ఎక్కడన్నా కనబడితే జస్ట్ ఇట్లా టచ్ చేసి చూడండి, రాడులాగానే ఉంటుంది బాడీ. వాక్యం సెలవిస్తూ ఉంది. 4వది, నీ పగవారిని నేను అణచేస్తా అంటాడు. 4వది. 5వది ఏమంటాడు చూడండి, అదే 10వ వచనం కింది భాగం చదవండి. 10వ వచనం కింది భాగంలో అంటాడు, యెహోవా నీకు సంతతి కలగజేయును. సంతానము వేరు, సంతతి వేరు. ఆ సంతతి సంతానం ఒకటి కాదోయ్. సంతతి వేరు, సంతానము వేరు. సంతతి అంటే జనాంగం, సంతానం అంటే నీ పిల్లలు. దేవుడు అంటాడు, ఆయన 5వదిగా నీకు సంతతిని కలగజేస్తా. ఒక జనరేషనే,
ఒక జనరేషనే నీదవుతుంది. నీకు సంతతినిస్తా, నీ వంశాన్ని వృద్ధి చేస్తా, నీ వంశాన్ని వృద్ధి చేస్తా, సంతతిని కలగజేస్తా అంటాడు. 5వది. 6వది అంటాడు 11వ వచనము తీయండి బిడ్డ, చదవండి. 11వ వచనములు అంటాడు, ఆ మధ్యన నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును నేను అతనికి తోడై ఉండి అతడు నాకు కుమారుడై ఉండును. ఎక్కడ చదువుతున్నావు? నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును, చూసారా, రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. రాజ్యమును మన సంతతి కొరకు, మన సంతానము కొరకు, మన నెక్స్ట్ జనరేషన్ కొరకు దేవుడు ఒక రాజ్యమును ఆయన సిద్ధపరుస్తాడు. 6వది రాజ్యమును సిద్ధపరుస్తాడు. 7వది ఏమంటాడో చూడు, మంచి మాట రాస్తాడు. 13వ వచనం నేను అతనికి ఎక్కడ చదువుతున్నావు? 13వ వచనం నేను అతనికి తండ్రినై యుందును. తోడు తండ్రి కనబడట్లేదా ఏంటి? అంతా ఇంకా సామెతల గ్రంథం ఉందా? పరీక్ష మనసే నెల రోజుల నుంచి పరిషన్ అయిపోయాయి మా ఇంట్లంతా. అన్ని స్పీకర్లే, టీవీ ఆన్ అయింది, ఇంకో స్పీకరు, అక్కడొక ఫోను, ఇక్కడొక ఫోను. మీరు నమ్ముతారా? బాత్రూంలోకి పోయి బయట గేట్ దగ్గర కూడా ఫోన్ మోగుతా ఉంది. ఏమవుతుంది? రింగ్ కాదు, సామెతల గ్రంథం. రాత్రి 12:30, 1 గంట దాకా మోగుతూనే ఉంది. తెల్లవారి నేను ప్రార్థనకు లేస్తే ఇంకో గదిలోకి పోయి ఆ సామెతల గ్రంథమే ఎవరవుతుంది, ఇక రాతుంది ఇప్పుడు. అందుకే ఇప్పుడు తండ్రి చూసి తోడు అంటుంది. నిద్ర లేదు, 1 గంటకు పండుకుంది, పొద్దున నాతో 5:30కు లేచింది. నిద్ర ఎట్లుంటే కళ్ళు ఎట్లుంటుంది మరి? తండ్రి తోడు. అది ఇక్కడ చూడండి. ఇక్కడ 7వది ఏమంటాడనగా, ఇన్ని నీవు గ్రహించావు గనుక నా కుమారుడవైన దావీదు నేను నీకు తండ్రినై ఉంటా. ఇప్పుడు మన తండ్రి ఎవడు? దేవుడే. అందుకే యెషయా గ్రంథకర్త, ఇర్మీయా గ్రంథకర్త ఏమంటాడో తెలుసా? నిన్ను సృజించిన వాడు నీకు తండ్రి, నీకు భర్త. దేవుడు మనకు తండ్రి, దేవుడే మనకు తండ్రి అయితే ఎంత సంతోషం. ఇక్కడ కూర్చున్న ఆల్మోస్ట్ 90%, ఇక్కడ కూర్చున్న 90% పీపుల్ చాలాసార్లు అనుకున్నారు మీ మనసులో, ఏమో తిప్పల్నా, నేను జాతకాలు చెప్పడం కాదు, భవిష్యత్తు జోస్యం చెప్పడం కాదు, ప్రవచనాలు చెప్పడం కాదు. నేను ఏమనుకున్నా తెలుసా? మీరు ఇక్కడ కూర్చున్న 90% ఏమనుకున్నా తెలుసా? ఒక పెద్ద ధనవంతుడు ఇట్లా పుడితే బాగుండు, ఈ పనికి మళ్ళీ గీంట్లో పుట్టా, నేను గీనికి పుట్టా, గీడ పుట్టా, ఒక పెద్ద ధనవంతుడు ఇట్లా పుడితే ఎట్లుండేది అనుకోలే. ఎవరెవరు అనుకున్న చేతులు ఎత్తా? నేనే చాలాసార్లు అనుకున్నా. ఎవరు ఎత్తలేరు. మా దుర్గా ఎత్తింది ధైర్యంగా, మా నీత ఎత్తింది అంతే, ఇక ప్రమీల ఎత్తింది. కానీ అందరు అనుకున్నారు ఇక్కడ ఒక పెద్ద ఇంట్లో పుడితే బాగుండు, కోటీశ్వర్ల ఇంట్లో ఎంత బాగుండేది. కోటీశ్వరుడు తండ్రి అని చెప్పడం కంటే సృష్టికర్త తండ్రి అని చెప్పడం గొప్ప భాగ్యం. ఆమేన్. ఈరోజు సీఎం మన తండ్రి అనడం కంటే ఇదిగో యేసే మన తండ్రి, దేవుడే మన తండ్రి అనడం గొప్ప భాగ్యం. ఈజ్ ద క్రియేటర్, విశ్వమును కలగజేసిన వాడు. రేవంత్ రెడ్డి గార్డెన్ పుట్టాడు, గిడికే వచ్చాడు, లక్కి కలిసిందేమో, అయిపోయా మంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి. ఈ పూట రేపు ఏమవుతారో తెలియదు. చంద్రబాబు అనండి, ఇంకో కేసీఆర్, ఎవరన్నానండి, ఏమన్నానండి, మోడీ అనండి, ఇంకేమన్నానండి, అక్కడ ట్రంప్ అనండి, వాళ్ళందరికంటే పైనున్నవాడు సృష్టికర్త దేవుడు. ఆయన మనకు తండ్రి. పెద్దోని కొడుకు, ధనవంతుని కొడుకు, మంత్రి కొడుకు అనుకోవడం కంటే దేవుని కొడుకును, దేవుని కూతురును అని చెప్పుకొనగలిగితే దానికున్న ధీమాయే వేరు, ధైర్యమే వేరు, ఆ గట్సే వేరు. సందేశాన్ని ముగిస్తున్నా. దావీదు గ్రహించాడు, దావీదును దేవుడు గ్రహించాడు. ఇద్దరి గ్రహణము, ఇద్దరి అండర్స్టాండింగ్, ఇద్దరి థింకింగ్ ఎన్కౌంటర్ అయ్యింది. దాంట్లో ఒక క్రొత్త సృష్టి క్రియేట్ అయ్యింది. ఆ కొత్త సృష్టిలో దేవుడు తోడుగా ఉన్నాడు. ద్వేషించే వారిని నిర్మూలము చేస్తాడు, ఏర్పరచబడిన స్థలములో నాటుతాడు. 4వది పగవారిని అణిచేస్తాడు. 5వది సంతతిని కలగజేస్తాడు. 6వది రాజ్యమును స్థాపిస్తాడు. 7వది తండ్రి అయి ఉంటాడు. తండ్రి అయి ఉండి 13వ వచనం కంటిన్యూషన్ చదువు, ఇప్పుడైనా చదువు అమ్మ.
13వ వచనం కింది భాగం చదువు. అతనికి నేను నా కృపను చూపక మానను అంటే చూపుతా అని అర్థం. అతనికి నా కృపను చూపకుండా మానా అంటే చూపుతాను అని అర్థం. కనుక 7వది, దేవుడే దావీదుకు తండ్రి. యేషయ్య ఎప్పుడో చచ్చిపోయాడు. యేషయ్య అంటే ఎవరు? దావీదు అయ్యా. దావీదుని అన్నాడు. దావీదు తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు. మా అయ్య ఎప్పుడో చచ్చిపోయాడు. మా అయ్య చచ్చిపోయి 15 ఏళ్ళు అయింది. మా అవ్వ మొన్ననే చచ్చిపోయింది. తల్లి అంటే మొన్న చనిపోయిన దినం వచ్చింది. లేరు నా కన్నోళ్ళు. కన్నా ధీమా ఇంత గట్టిగా మాట్లాడితే ఏంట్రా మరి నీకు? అయ్యా అవ్వయి లేడు, గతి లేదు, అనామి ఇక్కడ ఆర్ఫన్ అని అంటారా మీరు? అనండి. కానీ దేవుడే నా తండ్రి. ఐఎమ్ నాట్ ఆర్ఫన్. నేను పేరెంట్లెస్ కాదు నేను. అఫ్కోర్స్ ఫిజికల్గా నా తల్లిదండ్రులు ఇక్కడ లేరు, కానీ స్పిరిచువల్గా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన కృపను నాకు చూపుతూ ఉన్నాడు. ఆయన మన తండ్రి. ఎందుకయ్యాడు ఆయన తండ్రి అనగా, దేవుని ఎదుట నీవు 5 గ్రహించావు. దేవుడు నిన్ను గ్రహించి నీకు 7 దీవెనలు ఇచ్చాడు. మనుషులు ఎవరివి? ఏ మానవుడివ్వడు. ఏ మానవుని తట్టు చూడొద్దు, ఏ మానవుని నమ్ముకోవద్దు, ఏ మానవుని మీద ఆధారపడద్దు, ఎవరి మీద ఆధారపడద్దు. దేవుని మీద ఆధారపడితే దేవుడు 7 రకాలుగా నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు. చెప్పి మళ్ళీ ముగించేస్తా. 1 చెప్పాలా, తోడుగా ఉంటాడు. 2 ద్వేషించేవారిని నిర్మూలన చేస్తాడు. 3వది ఏర్పరచబడిన స్థలములో నాటుతాడు. 4వది పగవారిని అణిచేస్తాడు. 5వది సంతతిని కలగజేస్తాడు. 6వది రాజ్యమును స్థిరపరుస్తాడు. 7వది తండ్రిగా ఉండి కృపను చూపిస్తాడు. దావీదుకు చూపిన కృప నీకు కావాలి అంటే నీవు కూడా 5 గ్రహించాలా. నెంబర్ 1 రక్షణను గ్రహించాలా. 2వది పిలుపును గ్రహించాలా. 3వది బాధ్యతను గ్రహించాలా. 4వది భవిష్యత్తును గ్రహించాలా. 5వది ఆయన రాకడను గుర్తించాలా. ఆ స్థితి నీదే అయితే ధన్యుడవు, ధన్యురాలవు. అట్టి స్థితి దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. తలలు వంచుదాము. అందరు కళ్ళు మూయాలా. పిల్లలంతా నీల్ డౌన్ చేయాలా. ఎవడు కళ్ళు నీల్ డౌన్ చేయండి. వెంటనే నీల్ డౌన్ చేయాలా. ఎక్కడ కదలొద్దు. అందరు కళ్ళు మూసుకోండి. నీల్ డౌన్ చేయండి. మొక్కల మీద ఉండగలిగిన వారందరూ మొక్కల మీద ఉండండి. మంచిది. దేవునికి స్తోత్రం. ఫిజికల్గా మంచిది, అది స్పిరిచువల్గా మంచిది. గ్రహించుట, రియలైజ్, నో, తెలుసుకొనుట, గుర్తించుట, గ్రహించుట. 5 విషయాల్లో కనుక నీవు గ్రహణము కలిగి, తెలివి కలిగి, 5 విషయాల్లో నీవు మెలకువ కలిగి ఉండగలిగితే దేవుడు 7 దీవెనలు ఇస్తాడు. ఈ పూట నువ్వు రక్షింపబడినవా? దేవునికి స్తోత్రం. రక్షణలో కొనసాగు. దేవుడు నిన్ను పిలిచాడా? దేవునికి స్తోత్రం. ఆయన పిలుపును గుర్తెరిగి జీవించు. 3వది, దేవుడు నీకు ఏ పనిచ్చాడు, ఏ తలంతిచ్చాడు, ఏ బాధ్యత ఇచ్చాడు, దాంట్లో చివరి వరకుండు. బాధ్యత వదిలేసి వెళ్ళకు. దేవుని సన్నిధిలో, పరిచర్యలో, భూలోకములో, గృహములో, ఉద్యోగములో, ఆఫీసులో, స్కూల్లో, కాలేజీలో నీకొక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉండు. ఈ కొంచెములో బలా నమ్మకమైన మంచి దాసుడా, అనేకమైన వాటి మీద నేను అధికారిగా చేస్తాను. కనుక 3వది బాధ్యతను గ్రహించు. 4వది భవిష్యత్తును గ్రహించు. 5వది ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండడం తెలుసుకో, గ్రహించు. ఈ 5 లక్షణాలు నువ్వు ఈ పూట ఉదయం సొంతం చేసుకొనగలిగితే దేవుడు 7 రకాలుగా దీవిస్తాడు. తోడుగా ఉంటాడు, ద్వేషించే వారిని తరిమేస్తాడు, ప్రత్యేకమైన స్థలములో నిన్ను నాటుతాడు, నీ పగవారిని అణిచేస్తాడు, నీకు సంతతి కలగజేస్తాడు, ఒక రాజ్యమును స్థిరపరుస్తాడు, రాజ్యములో నీకు తండ్రి అయి తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. తీర్మానము చేసుకో, దేవుని సహాయాన్ని అడుక్కో. దేవుడే చేస్తాడు. నేను ఇవ్వలేను, నేను చేయలేను, నేను జస్ట్ ప్రార్థన మాత్రమే చేస్తా, కానీ నీవు ఇవ్వలేను. ఇచ్చేది నీ తండ్రి అయిన దేవుడు, నీ రక్షకుడైన దేవుడు, నీ కొరకు రానయ్యున్న పెళ్లి కుమారుడైన దేవుడు.
పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నమ్మకమైన దేవ, మీకు వందనాలు. రాజైన దావీదు జీవితం మా గమనములోనికి తీసుకుని వచ్చారు. ఒకప్పుడు పాపిగా బ్రతికిన దావీదు రక్షణలోనికి వచ్చాడు. పిలుపును గ్రహించాడు, బాధ్యతను గ్రహించాడు, భవిష్యత్తును గ్రహించాడు. మీరు అక్కడ కొరకు కనిపెట్టుకొని ఉంటూ ఉన్నాడు. అంచేత వీటన్నిటిని గ్రహించిన మీరు దావీదును 7 రకాలుగా దీవించారు. ఆ దీవెనలన్నీ మేము సొంతము చేసుకొని దావీదు వలె నిత్యము మీ సన్నిధిలో వర్ధిల్లుట కొరకు కృపనుంచమని, ఆయన చేసిన పొరపాట్లను మీరు మన్నించారు. మా జీవితాల్లో ఎన్నో పొరపాట్లు జరిగినవి మన్నించారు. అయితే జాగరూకతతో మీరు అక్కడ కొరకు పరిశుద్ధముగా ఎత్తబడే వధువుగా మేమందరం ఉండగలుగునట్లు కృపనుంచమని, ఇదిగో ప్రియబిడ్డలందరూ తిరిగి గృహాలకు వెళుతూ ఉండగా మీ సన్నిధిని తోడుగా ఉంచమని, ప్రతి బిడ్డకు మీరు తండ్రిగా ఉండి నడిపించమని స్తుతి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృప కలిగిన స్థాలకు సంఘమంతటను అప్పగిస్తూ ప్రతి ఆటంకాన్ని తొలగించుదురుగాక, ప్రతి అడ్డుబండను దూరము చేయుదురుగాక, ప్రతి విధ్వంసమైన శక్తులను అణిచివేయుదురుగాక, ప్రతి వ్యతిరేక్తతను నలిచివేయుదురుగాక. మీ తోడును బిడ్డలందరికీ అనుగ్రహించమని, సమృద్ధిని కలిగించమని, ముందున్న కార్యక్రమాల కొరకు సిద్ధపరచుమని, అన్నిటికంటే మించి మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరము లేచి నిలబడదాము. ప్రభువు నేర్పిన ప్రార్థన దీవెనతో ఆరాధన ముగించుకుందాము. వచ్చే మాసం